మీద పడతాయని, పెద్ద గాలొస్తే మరింత కష్టం, చెట్లు విరిగి పడతాయని. అలాగని ఏమీ రాలేదంటే ఆనందంగా ఉంటారా అంటే అస్సలు ఉండరు, ఉండలేరు. ఎందుకంటే వాళ్లకు నిత్యం నరకమే. ఇప్పటికే ఎంతో మంది పిల్లల్ని కోల్పోయారు, ఎక్కలేక దిగలేక అవస్థలు పడుతున్నారు. వృద్ధుల పరిస్థితి అయితే మరీ దారుణం, గర్భిణుల పరిస్థితి కడు దయనీయం. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ల జీవితం త్రిశంకు నరకమే. హిమాచల్ ప్రదేశ్ లా కనిపిస్తున్న ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడలోనిది. నగరంలో కొండలుంటే అందంగా ఉంటుంది, కానీ ఆ కొండలనే ఆవాసాలుగా మార్చుకొని కొండలపైనే నివాసాలు ఏర్పరచుకుని జీవిస్తే జీవనం ఎంత దుర్భరంగా ఉంటుందో చెప్పడానికి ఇంతకు మించిన సాక్ష్యం దొరకదు. తిరుపతి కొండ ఎక్కాలంటే 3600 మెట్లెక్కాలి. ఇక్కడ ఇంటి నుంచి బయటికెళ్లాలన్నా, బయటి నుంచి ఇంటికి చేరుకోవాలన్నా 1000 మెట్లు ఎక్కాల్సిందే, లేదంటే రోడ్డుపై ఉండాలి. ఇది వీరి జీవితం. విజయవాడ రాజధానిగా మారిన తరువాత రోజు రోజుకు అపార్ట్మెంట్ కల్చర్ పెరిగిపోతున్నా సామాన్య ప్రజల జీవన శైలిలో మాత్రం ఇంకా మార్పు రావడం లేదు. నగర జనాభా 10 లక్షలుంటే 2 లక్షల మందికి పైగా కొండా కోనల్లో చెట్టు చేమల్లోనే జీవిస్తున్నారు. వీరికి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. వానాకాలం వస్తే మరో భయం, కొండ చర్యలు విరిగి ఏ బండరాయి మీద పడుతుందోనని. ఎందుకంటే గత 10 ఏళ్లలో కొండ చర్యలు పడి 10 మంది చిన్నారులు మృతి చెందారు. కనుచూపు మేరలో కృష్ణమ్మ కనిపిస్తున్నా తాగడానికి గుక్కెడు నీళ్లు దొరకవు. డ్రైనేజీ వ్యవస్థ లేదు. కొండ ఎక్కడం దిగడం నిత్యం సర్వసాధారణం. ఇక పిల్లలు, వృద్ధులు, గర్భిణుల పరిస్థితి వర్ణనాతీతం. మరోచోట ఇల్లు కట్టుకుందామంటే అంత స్తోమత వీళ్లకు లేదు. ఇల్లు కొనలేరు, అద్దెలు చెల్లించలేరు. అందుకే కొండ ప్రాంతాల్లో గుట్టుగా జీవనం సాగిస్తున్నారు. ప్రధానంగా గుణదల, మొగల్ రాజుపురం, క్రీస్తు రాజుపురం, చిట్టినగర్, గొల్లపాలెం గట్టు, కొత్తపేట మల్లికార్జునపేట, విద్యాధరపేట, ఫైజన్పేట ప్రాంతాల్లోని కొండలపై నివాసాలుంటున్నారు. వీరిలో ఎక్కువ మంది బేల్దారు కూలీలు, దుకాణాల్లో పనులు చేసేవారు ఉన్నారు. ఏ రోజుకా రోజు కూలీ పని చేసుకుని జీవనం సాగిస్తుంటారు. కొండలపై చదును చేసుకుని ఇళ్లను నిర్మించుకున్నారు. కరెంట్ ఉండదు, పురుగు పుట్రా వస్తే దిక్కుండదు. విష సర్పాలు కుడితే ప్రాణం మీద ఆశపోయినట్లే. అయినా బతుకుబండి లాగక తప్పదు. పదిహేను రోజులకోసారి వీళ్లు ఇంటికి సరిపడా సామాన్లు తెచ్చుకుంటారు. రోజు 1000 మెట్లు ఎక్కి దిగడం వల్ల 40 ఏళ్లకే మోకాళ్ల నొప్పులొస్తున్నాయి. ఎవరికైనా సుస్థి చేస్తే డాక్టర్నే కొండ మీదకి తీసుకెళ్తారు. అందుకని డాక్టర్ కు అదనంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఏదైనా సంఘటన జరిగినప్పుడు అధికారులు, రాజకీయ నేతలు హడావిడి చేస్తారు. ఆ తర్వాత అటువైపు కన్నెత్తి కూడా చూడరని కొండవాసులు చెబుతున్నారు. ఇక ఎంతో మంది పిల్లలు కొండ మీద నుంచి జారిపడి చనిపోయారు. అందుకనే కూలి పనికి వెళ్లేప్పుడే పిల్లలు కింద పడకుండా వాళ్ల కాళ్లకు తాడు కట్టేసి వెళుతున్నారు. మరికొందరైతే పిల్లలను ఇంట్లో పెట్టి గడియ వేసుకుని వెళుతున్నారు. లేకపోతే మెట్ల మీద దొర్లుకుంటూ పడిపోతారని భయం. వేరే గత్యంతరం లేక ఒకటను అద్దులో ఒకటి కింద అయితే కట్టుకోలేక
చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామండి కొండల మీద. అసలు ఈ రాతి కట్టాలు కట్టినా కూడాను ఉపయోగం లేదు. ఎందుకంటే పందికొక్కులు ఒకటి తోడేసి వర్షాలు వచ్చినప్పుడు కూడా చాలా ప్రాబ్లంగా ఉంటుంది. ఈ ఎలక్షన్ టైంలో వస్తారండి, ఏదైనా సరేను వస్తారు, ఇగో చూస్తారు, ఇగో ఇక్కడుందా అక్కడుందా చెత్త వాళ్ళని తీసుకొచ్చి అది క్లీన్ చేయండి ఇది క్లీన్ చేయండి అంటారు. వాళ్ళు కొన్ని రోజులు వస్తారు, కింద వరకే క్లీన్ చేసేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు పైన చెత్త కూడా తీసుకోవడానికి రావట్లేదు. అదంటే మేము ఎందుకు రావాలి? మాకు రూల్స్ అసలు మేము పైన చేయాల్సిన అవసరం లేదు, కట్టాల్సిన అవసరం లేదు, ఓడవాల్సిన అవసరం లేదు. కింద వరకే చేస్తాము, వెళ్ళిపోతాము. చిన్నపిల్లలని కొండల మించి కింద పడిపోతారని భయంతో ఉన్నాము. కట్టేసుకొని పని చేస్తున్నాం. పిల్లల్ని పాములు వస్తున్నాయి, ఆటలో పండబెడుతున్నాం, కింద కూడా పండబెట్టట్లేదు. పాములు వస్తాయా, తేళ్ళు వస్తాయి. డాక్టర్ని పైకి తీసుకొస్తామండి. రానంటున్నారు, అయినా సరే డబ్బులు ఎక్కువ ఇస్తాం రండి, ఎక్కలేము కొండలు అని అంటే వస్తున్నారు. కడుపుతో ఉన్న వాళ్ళు కూడా ఎక్కలేక దిగలేక ఇబ్బంది పడుతున్నారు. వెళ్తాం, ఒడ్ర పనులకి వెళ్తాం. కాలువలో ఏలో మొన్నటిదాకా గొడవలు కొట్టుకునేదాకా వచ్చింది. అప్పు చేసి కాలువలు కట్టుకొని పైపులు వేపించుకున్నాం, దొడ్లు కట్టుకున్నాం. దొడ్లు కూడా మొన్నటిదాకా మాకు కొండల మీదకి వెళ్ళి పాములల్లా బాగా ఇబ్బంది పడ్డా. వర్షాలు వచ్చినా నీళ్ళు వచ్చేస్తాయి ఇళ్ళకి, చాలా ఇబ్బంది. పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళాలంటారు కొండ మీద. వాళ్ళు వచ్చిరో రాలేదో ఇబ్బంది, మళ్ళీ వెళ్ళాలి, తీసుకురావాలి, తోలు రావాలి. ఉండాలి పిల్లల్ని అట్లా తీసుకెళ్ళి అట్లా వదిలిపెట్టాలి. భయంగా బతుకుతున్నాం. నైట్ నిద్ర ఉండట్లా, ఏముండట్లా. పాములు పెద్ద పెద్ద పాములు ఇంట్లోకే వచ్చేస్తున్నాయి. వర్షాలు వచ్చినప్పుడేమో ఎక్కడ కూలిపోయిద్దో ఈ కొండ అని భయంగా బతుకుతున్నాం. మేమేమో అద్దెలు కట్టలేము, కింద ఉండలేము, ఎలాగ బతకాలో అర్థం కావట్లా. కొండపై విజయవాడ ఏరియల్ వ్యూ చాలా బాగుంటుంది, కానీ వీరి జీవితం మాత్రం అగమ్య గోచరంగా ఉంటుంది. అయ్యో పాపం అనేవాళ్లే కాని ఆదుకునే వాళ్లు లేరు, అవునా అని నిట్టూర్చే వాళ్లే కాని ఆపన్న హస్తం అందించే వాళ్లే కరువయ్యారు. ఇప్పటికైనా కొండవాసుల కష్టాలు తీర్చే నాదుడు కనిపించాలని కొండపై వెలిసిన దుర్గమ్మను కోరుకోని క్షణం లేదు. వీరంతా నిరుపేదలు, రెక్కాడితే గాని డొక్కాడదు. ఇంటి స్థలాలు కొనలేరు, ఇళ్లకు అద్దెలు చెల్లించలేరు. క్షణం భయంతో కొండల మీద జీవనం సాగిస్తుంటారు. వర్షం వస్తే కొండ చర్యలు ఇరుగబడి ఎంతో మంది ఆప్తులు ప్రాణాలు కోల్పోతుంటారు. కొండలపై బతకడం ప్రమాదకరమని తెలిసినా గత్యంతరం లేక ఆ కొండల మీదే జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కొండల మీద ప్రమాద ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి కొండ దిగువ ప్రాంతాల్లో వాళ్లకు ప్రకా గుహాలు ఇవ్వాలని వారంతా కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్తో గయాజ్, ఏబీ ఆంధ్రజ్యోతి, విజయవాడ, కొండకారు. సిటీ ప్లస్లో ఇప్పుడు ఒక చిన్న విరామం.